నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఎవరైనా బైబిల్లో ఏదైనా అడిగితే తిరిగి చెప్పాలి వాళ్ళకి. నేను బైబిల్లో ఏముంది, అన్యజనులు అడిగినా కూడా, మన వాళ్ళు అడిగినా కూడా అందులో అసలు ఏముంది అని నేను తిరిగి చెప్పే పొజిషన్లో ఉండాలని ఒకటి అనుకున్నాను అనమాట. సో అలాగే నేను అంతకుముందు ప్రార్థన చేసుకోకుండా చదివాను, ఏదో చదవాలి అన్నట్టు. బట్ ఇప్పుడు ఈసారి ఈ మార్కు సువార్త చదవాలి అని అనుకున్నప్పుడు ముందు దేవుడికి ప్రార్థన చేసుకున్నాను. ఇందులో ప్రైజ్ వచ్చినా రాకపోయినా పర్వాలేదు, కానీ ఇందులో ఒక్క క్వశ్చన్కి కూడా నేను ఆన్సర్ చేయకుండా ఉండాలి. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి నేను. ఎవరు అడిగినా, అంటే వీళ్ళే మీ కనెక్ట్ విత్ గాడ్ టీమే కాకుండా ఎవరు అడిగినా కూడా నేను అసలు ఏముంది ఈ సువార్తలో, అసలు ఏంటి అనే దానికి ఆన్సర్ ఇవ్వగలిగేలాగా నేను ప్రార్థన చేసుకొని చదివాను. ఈ ఘనత మొత్తం ప్రభువుకే చెందునుగాక. ఇంకోటి ఏంటంటే, నాకు ఇక్కడ వచ్చి రాగానే ఒక ఏమనిపించింది అంటే, ఇంతమంది యూత్ అసలు బైబిల్ చదువుతున్నారంటే నేను చాలా షాక్ అయ్యాను. అసలు ఇదంతా ఘనత మహిమ ప్రభువుకే చెందాలి. ఎందుకంటే చాలా మంది యూత్ అసలు ఎంత అంటే రాంగ్ రూట్లో ఉన్నారంటే, అలా చూస్తున్నాం కదా ఇవాళ రేపు ఎన్ని న్యూసెస్ కానీ ఎలా కానీ ఇంతమందికి కూడా సువార్త అంది, వీళ్ళందరూ కూడా సరైన ట్రాక్లో ఉన్నారు అంటే అసలు మీరు నిజంగా మీ అందరికీ దేవుడి దీవెనలు ఉంటాయి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఎందుకంటే ఇవాళ రేపు సాతానికి మనం చాలా ఈజీగా లొంగిపోతున్నాము. చిన్న చిన్న వాటికి కూడా లొంగిపోతున్నాం. కానీ మీరు మీ ఆత్మలను పట్టుకొని మీరు ఇతర ఆత్మలను కూడా మీరు సేవ్ చేస్తున్నారంటే కనెక్ట్ విత్ గాడ్ టీమ్కి చాలా చాలా అసలు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలాంటి క్విజెస్ మీరు చాలా కండక్ట్ చేయాలి. అలాగే చాలా మంది మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, చాలా మంది పార్టిసిపేట్ చేయాలి. నాట్ ఫర్ ఓన్లీ ఫర్ ద గిఫ్ట్స్. మీరు ఇక్కడ నుంచి ఏం నేర్చుకున్నారు అనేది ఇంపార్టెంట్.